కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో కళాశాలకు 100 కోట్ల చొప్పున ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. 400 కోట్లు ఖర్చయ్యేదానికి 500 కోట్ల నుంచి 600 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇవ్వటం వెనుక ముడుపుల బాగోతం నడిచింది. ఇచ్చిన కమిషన్లు తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేయడంతో దిక్కుతోచక పీపీపీ విధానంలో కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చేవారిని బెదిరిస్తూ ఉత్తుత్తి పర్యటనలకు సిద్ధమయ్యారు అని మంత్రి మండిపడ్డారు. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి, ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కుదోచక నేను రద్దు చేస్తాను, ఎవరిని రానివ్వను, నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నిక ఇవ్వలేను, ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు. ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా. లేకుంటే 400 కోట్లు లోపల ఖర్చుకోవాల్సింది 600 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడన్నా వేరే భూములు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిలో ఖచ్చితంగా కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ అవాస్తవాల్ని, అసత్యాల్ని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ వాళ్ళు బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 5 సంవత్సరాలైన పాలన ఎలా జరిగిందో, విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, పేదలను ఏ రకంగా హింసించారో, అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావంతో మెలిగారో అది చూశారు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి, అయ్యా నేను తప్పు చేశాను, క్షమాపణలు చెప్పా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్నా మిగులుతాయి. ఆ 2 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ 2 అంకెల మీద, లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలోని ప్రజలు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సి ఉంది. మాట్లాడుతున్నాం, ఎందుకంటే మేము వాళ్ళని అప్పీల్ కూడా చేస్తున్నా. మేము వచ్చే నాటికి దాదాపు 2500 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత